ఆ రోజు నేను మీరు గమనించుంటారు, పార్టీలకు సంబంధం లేదు. గల్లీలల్లా, వాడలల్లా, ఊరులల్లా పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, వర్గాలకు సంబంధం లేదు, మొత్తం రామమయం అయిపోయింది. అయితే అటువంటి రాముని మందిరం మనం కడుతున్నాము అన్నప్పుడు రామ మందిరం అట్లా ఉండాలా, ఏదో ఇటుక లేకపోతే రాయి ఇది కాదు. కాబట్టి దాని విషయంలో చాలా అనేక విషయాలు, అంటే భూకంపాలను తట్టుకోవాలా, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఇంకోటి రిలీజియస్ స్క్రిప్చర్స్ ప్రకారం కట్టాలా. ఏదో బిల్డింగ్ కట్టుడు కాదు కదా, రిలీజియస్ స్క్రిప్చర్స్ ప్రొసీజర్స్ ప్రకారం కట్టాలా. కాబట్టి సమయంలో కట్టాలా. సమయంలో కట్టాలంటే చాలా మంది ఏమంటారు, రాహుల్ గాంధీ ఏమంటాడంటే అరే తర్వాత కట్టొచ్చు కదా. కానీ 500 సంవత్సరాలు వేడి చేసినటువంటి సమాజానికి అత్యున్నత న్యాయస్థానం ఒకసారి నిర్ణయం ఇచ్చిన తర్వాత ఇంకా వేడి చేయాలని కోరుకుంటుందా? ఉండదు. ఎంతమంది రోజు చనిపోతున్నారు, ఎంతమంది నేను చనిపోకముందు చూసిపోవాలనుకుంటారు. అంటే నా కళ్ళతో చూసిపోవాలనేటువంటి కళ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరోజు ముందు జరిగినా కూడా 10 మంది చూస్తారు. కాబట్టి ప్రతి పర్సను నా కళ నిజం కావాలా అని ఉద్వేగంతో ఉన్నప్పుడు నువ్వు తర్వాత కడితేందంటే దాని అర్థమవుతుంది రాముని పట్ల ఏందుందనేది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్, అదేవిధంగా స్థాపత్య కళ, అదేవిధంగా శిల్పకళ, అదే ఉండేటువంటి రాముని పట్ల ఉండేటువంటి చరిత్ర, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పునాదులల్లా టెక్నాలజీ అన్నిటిని కూడా వాటిని అనేక సార్లు చర్చిస్తూ ఇంకా చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే అదే ప్లేస్లో కట్టాలా, అదే ప్లేస్లో కట్టాలన్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తే పక్కనున్న సరయూ నదిలో ఉన్న నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి కదా, నేచురల్గా మీ గ్రౌండ్ లోపలికి తీసినప్పుడు వస్తాయి కదా. కాబట్టి వీటన్నిటిని అధిగమించి అనుకున్న సమయం లోపట గర్భగృహాన్ని నిర్మించడం ఏదైతుంది. ఇంకా మళ్ళీ తర్వాత కొందరు వచ్చి మాట్లాడతారు ఏంటంటే మొత్తం నిర్మాణం అయిన తర్వాత, నా జీవితంలో ఇప్పటి వరకు చూస్తున్నా, మీరు కూడా చూస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మొదలు స్వయంభు లింగం ఏర్పడ్డది, ఆ తర్వాత గుడి కట్టింది. కాబట్టి గుడి అయిన తర్వాతనే లింగం ఏర్పడుతుంది అనేది ఎక్కడ చూడలేదు. అందుకని ఇవన్నీ కూడా వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం గనక, మూవింగ్ స్పిరిట్, ఫైటింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ఇది కనుక లేకపోయి ఉంటే ప్రపంచంలో అసలు ప్రపంచ చరిత్రలో 140 కోట్ల ప్రజానికాన్ని ఇంత ఐక్యపరిచేటువంటి, మొబిలైజ్ చేయగలిగేటువంటి ఉద్యమము లేకపోతే చరిత్ర అసలు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? లేదండి. ఇంతమంది పాల్గొన్న 6 లక్షల గ్రామాలల్లో శిలాపూజనం చేసి పంపించినటువంటి 6 లక్షల గ్రామాలల్లో లేకపోతే 6,000 నగరాలల్లో ప్రతి ఇంటికి అక్షంతలు పంపినటువంటి అసలు ఉద్యమం ఉందా ఏదన్నా? ఇండియాలో ఇంత ముందు అయితే ఇండియాలో లేకపోతే ప్రపంచంలో ఎక్కడిది. కాబట్టి దీన్ని ఎంత తక్కువ అంచనా వేస్తే అంత ప్రజలు అవమానంగా భావిస్తారు, ఇన్సల్ట్గా భావిస్తారు. నేను అందుకని ఏం చెప్తున్నా అంటే ఏకీభవించిన వాళ్ళు కూడా జాగ్రత్త. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క విశ్వాసం మీద మీరు ఆక్రమణ చేయకండి. మురళీధరరావు గారు, చిన్న సెన్సిటివ్ ప్రశ్న ఏంటనంటే, బ్యాక్ టు బ్యాక్ జ్యుడిషియరీలో ఈ ఆలయాలు మనం నిర్మించుకుంటూ పోతున్నాం. రీసెంట్గా కాళీ విశ్వనాథ్ గురించి చూస్తే జ్ఞానవ్యాపిలో ఆధారాలు దొరికినాయి, జ్యుడిషియరీ అంతా మనకే సపోర్ట్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మసీదులను కూల్చేసి ఆలయాల్ని నిర్మిస్తున్న వేళ కొంత అధైర్యపడే ముస్లిం సోదరులకు మీరేం చెప్తారు? అసలు నేను ఇంతకుముందే చెప్పి, అంటే ఈ మసీదులన్నీ పోతున్నాయి, మందిరాలు వస్తున్నాయి అని ఒక కామన్ ముస్లిం పర్సన్ ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు మీరు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు ఆ ముస్లిం సోదరులు? ఇంతకుముందే చెప్పిన ఏంటంటే, ముస్లింలు ఈ దేశంలో 2 పనులు చేస్తే వాళ్ళకు భవిష్యత్తుకి ఏమి ఇబ్బంది లేదు. ఒకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మడం, అయిన తర్వాత కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఈ కమ్యూనిస్టులను నమ్ముతాయి. వాళ్ళు ఈ దేశంలో ముస్లింలు నష్టం చేయడానికి పుట్టింది. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఈ దేశంలో 1947 తర్వాత మస్జిదులు, నమాజ్ స్థలాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? జనాభా పెరుగుతుంది కాబట్టి మసీదులు పెరుగుతున్నాయి కదా. మరి పెరిగినాక మరి ఇబ్బంది ఏంది? మస్జిదులు ఏమైనా తగ్గుతున్నాయా? ఏమైనా దేశంలో ఉండే అన్ని మస్జిదులు కూలగొడుతున్నారా? మరి కూలగొడితే ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు కూలగొడితే ఎందుకు పెరుగుతున్నాయి? ఒక జిల్లా చూపెట్టండి మస్జిదుల సంఖ్య పెరిగింది అంటే, దేశంలో అన్ని జిల్లాలల్లో మస్జిదులు కూలగొడతలేరు, ఇబ్బందులు లేదు, మస్జిదుల సంఖ్య పెరుగుతుంది. మరి సమస్య ఎక్కడిది? సమస్య ఎక్కడిది అంటే, నువ్వు ఆ కాశీకి పోతే ఈ దేశంలో ఉండేటువంటి యువకులు, మహిళలు అందరూ కూడా కాశీకి పోతే కళ్ళతో చూస్తున్నారు, అయ్యా బాబు ఔరంగజేబు మద్దతుకు నిలబడకు,
నీకు ఔరంగజేబుకు నువ్వు ఔరంగజేబుకు వారసుని కనుక అనుకుంటే ఈ దేశంలో హిందూ ప్రజలు నిన్ను శత్రువుగా భావిస్తారు. ఇప్పుడు నేనే ఉన్నా, రావణుని పూజిస్తే ఈ దేశంలో నన్ను శత్రువుగా భావించరా? ఎవరన్నా రావణుని పూజిస్తా ఈ దేశంలో నాకు అన్ని కావాలా అంటే సాధ్యమవుతుందా? అందుకని ఈ దేశంలో జీవించాలా, గౌరవంగా జీవించాలా, అధికారంతో జీవించాలా అనుకున్నప్పుడు ఈ దేశంలో ఔరంగజేబు వారసుల్ని, కాసిం రజ్వీ వారసుల్ని అని భావించే హక్కు ఎవరికి లేదు. ఇది ఒక్కటి ఇవ్వాలి చేయాలి. ఇప్పుడు కాశీ పోతారు, కాశీ పోతే ఆడ కనబడుతుంది, నంది కనబడుతుంది, గోడ కనబడుతుంది, టెంపుల్ కనబడుతుంది, ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవి అయ్యా రికార్డ్స్ కనబడుతున్నాయి. చట్టం దాకా, రాజ్యాంగం దాకా, న్యాయ వ్యవస్థ దాకా పోకుండా మొదలని ఒప్పేసుకుంటే ఇంకా నువ్వు ఉదారంగా మంచుకుంటుంది కదా. అది ఒప్పుకోవు. మళ్ళా ఆ లింగం కనబడితే ఆ లింగం ఫౌంటైన్ హెడ్ అంటావు. ఫౌంటైన్ హెడ్డా లేకపోతే లింగమా, ఇలా తేడా చూపెట్టని వ్యవస్థ ఉంటుందా? ఇప్పుడు పంచాయతీ పట్టుకపోయినాం, అది లింగం అని మేము అంటున్నాం, శివుని రూపమైనటువంటి లింగం అని మేము అంటున్నాం. నువ్వేమంటున్నావు? ఫౌంటైన్ హెడ్ అంటున్నావు. మరి చెప్పాల్సింది ఎవరిగా? కోర్టు చెప్పాలా లేదా? మరి కోర్టు చెప్పిన తర్వాత ఇక మళ్ళీ దానికి నువ్వు చెప్పవు, కోర్టు చెప్తున్నావు, మళ్ళీ ఇది ఎట్లా కరెక్ట్? అందుకని ముస్లిమ్స్కు ఈ దేశంలో డోఖా లేదు. ప్రపంచంలో ముస్లిమ్స్ చచ్చిపోయినంత ఇక్కడ చచ్చిపోతున్నారా? అరే ప్రపంచంలో ఎన్ని దేశాలు రోజు ముస్లింల హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అనేక దేశాలల్లా ఈరోజు ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, మీరు ఏ దేశం లెక్క చెప్పండి. ఈ దేశంలో ఉన్నంత శాంతంగా జీవిత భద్రత ముస్లిమ్స్కు ప్రపంచంలో ఏ దేశంలో ఉంది చెప్పండి. దానికి గ్యారంటీ భారతదేశము, దానికి గ్యారంటీ మోదీ. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం పార్టీ బీజేపీయే ఉండబోతుందని ముక్తకంఠంతో చెప్పిన నాయకులంతా కూడా ఎందుకు తెలంగాణ ప్రజల మనసును ఎందుకు చురగొనలేదు అని అంటే ఏం చెప్తారు? ఒక పక్క రాష్ట్రంలో మీరు లేకపోయినా కేంద్రంలో మీరున్నారు. కనీసం ప్రజలు కాంగ్రెస్ని నమ్మినప్పుడు కేంద్రంలో అట్లీస్ట్ బీజేపీ ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డెవలప్మెంట్ ఆబ్వియస్లీ కేంద్రంలో ఉండే పార్టీ, స్టేట్లో ఉండే పార్టీ ఉంటే డెవలప్మెంట్ కొద్దిగా తొందరగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఎందుకు బీజేపీ అంత తొందరగా మనుషులను అర్థం చేసుకోలేదు? లేదా తెలంగాణ ప్రజలు బీజేపీని ఎందుకు విశ్వసించలేదు అంటే? తెలంగాణ ప్రజలు రెడీ ఉన్నారు. తెలంగాణ ప్రజలు విధి లేక కేసీఆర్ను ఓడించాలనుకున్నారు, విధి లేదు. బీజేపీ రెడీ కాలేదు. దగ్గర దంగల రింగులో కనబడతలేదు. వాళ్ళు అనుకున్నారు వీళ్ళు గ్లౌజులు దొడుక్కొని లేకపోతే వేసుకొని నిలబడి కనబడతలేరు. అందుకని కాంగ్రెస్కి ఇద్దామని. అంటే కిషన్ రెడ్డి వితౌట్ గ్లౌజ్ లో ఉన్నారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మేము ఉన్నామంటే ఆయన ఉన్నాడు అని అనుకోవాల్సిందే కదా. అంటే గ్లౌజ్ వేసుకొని రెడీగా లేరు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఆనలేదు. భాషల మామూలు ప్రజా భాషలో చెప్పాలంటే తెలంగాణలో ఆనలేదు, ప్రత్యామ్నాయం అని అనిపించలేదు.